జర్మనీ యువతిని అత్యాచారం చేసి తప్పించుకుని తిరుగుతూ ఎట్టకేలకు చిక్కిన బిట్టి మహంతికి పుట్టపర్తిలో ఇల్లు అద్దెకిచ్చిన రామారావును కేరళ పోలీసులు విచారించారు. ఆ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు ప్రింటర్, కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. ధృవపత్రాలన్నీ సొంతంగా తయారు చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, పుట్టపర్తిలో బిట్టి మహంతి అద్దెకున్న ఇంట్లో కేరళ పోలీసుల తనిఖీలు, అక్కడ స్వాధీనం చేసుకున్న పత్రాల వివరాలేంటి? రాజస్థాన్ లో అత్యాచారం చేసి జర్మనీపై అత్యాచారం చేసి శిక్ష నుంచి తప్పించుకుని తిరుగుతున్నటువంటి బిట్టి మహంతి కేసులో కేరళ పోలీసులు విచారణ తీవ్రం చేశారు. ఇందులో భాగంగా 2 రోజుల నుంచి పుట్టపర్తిలో తనిఖీలు, ఇతర సమాచారం సేకరిస్తున్నటువంటి పోలీసులు ఇవాళ బిట్టి మహంతికి ఇల్లు అద్దెకిచ్చినటువంటి రామారావును కూడా విచారించారు. ఆయన దగ్గర నుంచి ఇతని వ్యవహార శైలి ఎలా ఉండేది, ఎలా మాట్లాడేవారు, అలాగే ఎవరి ద్వారా అతను ఇక్కడికి పరిచయం అయ్యాడు, పుట్టపర్తికి వచ్చాడు, ఎన్ని రోజులు ఉన్నారు, తదితర వివరాలను కూడా రామారావు నుంచి సేకరించారు. అలాగే బిట్టి మహంతి తన తల్లిదండ్రులుగా పరిచయం చేసిన వ్యక్తులు ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు అడిగి తెలుసుకున్నారు. అది ఫోటోలో అవన్నీ చూసిన తర్వాత సొంత తల్లిదండ్రులనే మేనమామలుగా పరిచయం చేసినట్టుగా కేరళ పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత బిట్టి ఉన్నటువంటి గదికి వెళ్లి చూసిన పోలీసులు అక్కడ ఉన్నటువంటి కీలకమైన పత్రాలు స్వాధీనం చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగం పొందేందుకు బిట్టి మహంతి సమర్పించినటువంటి ధృవపత్రాలన్నీ కూడా తనే సొంతంగా తయారు చేస్తున్నట్టుగా పోలీసులు అక్కడ విచారణలో వెళ్ళలేదు. ఎందుకంటే అతని రూమ్ నుంచి ప్రింటరు, కంప్యూటరు, అలాగే కొన్ని స్టాంపులు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగానికి వెళ్లే ముందు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం, కృష్ణయ్య పేరు మీద ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కూడా ఉంది. ఆ సంతకము ఫోర్జరీ చేయడంతో పాటు అతనికి సంబంధించినటువంటి స్టాంపును కూడా బిట్టి మహంతి తయారు చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అలాగే ఈ కంప్యూటర్ లోనే ఈ ధృవపత్రాలను కూడా తయారు చేసుకుని ప్రింటర్ తీసుకొని వీటన్నింటినీ ఉద్యోగానికి అవసరమైనటువంటి ధృవపత్రాలుగా సమర్పించినట్టుగా పోలీసులు విచారణలో తెలియదు. ప్రస్తుతం పోలీసులు ఇవన్నిటిని కూడా స్వాధీనం చేసుకుని ఈ మహంతికి సంబంధించినటువంటి ఇతర వివరాలు సేకరించినటువంటి పనిలో పడ్డారు. జిలాని. ధన్యవాదాలు చంద్రశేఖర్.